హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మరో కొత్త ట్రైన్ బ్లాగ్ అయితే వచ్చేసాము. ప్రస్తుతం నేనైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. స్టేషన్ వ్యూ అయితే ఇది. ఫస్ట్ లోపలికి అయితే వెళ్దాము, తర్వాత నేను ఏ ట్రైన్ ఎక్కబోతున్నానో చెప్తాను. మన ఎంట్రన్స్లోనే ఎంక్వైరీ కౌంటర్ ఉంది. మొత్తం చాలా క్రౌడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు దాకా చూసిన స్టేషన్ అన్నీ ఒకవైపు, ఈ చెన్నై సెంట్రల్ స్టేషన్ అయితే ఒకవైపు ఉంది. మొత్తం డిఫరెంట్గా ఉంది. చెన్నై సెంట్రల్ స్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడికి ట్రైన్స్ వస్తాయి కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళలేవు. బ్యాక్ వెళ్ళాలంటే లోకో బ్యాక్ నుంచి ఒక లోకో వచ్చి తీసుకెళ్ళాలి ట్రైన్ అయితే. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. హ్యాండ్లో చూడండి రివర్స్లో బిగించారు ఇక్కడ. మనమైతే ఈరోజు చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. తిరుపతి ఎక్స్ప్రెస్లో మన ట్రైన్కి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చేసాడు. అక్కడ కనపడుతుంది కదా, 16203 తిరుపతి ఎక్స్ప్రెస్. చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి మాత్రమే వెళ్తుంది ఇది. చెన్నై నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్లో ఎక్కువ టైం తీసుకున్న ట్రైన్ అయితే అంటే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంది కదా, వెళ్ళి ఒకసారి మన ట్రైన్ ఎక్కడుందో చూద్దాం, మన కోచ్ ఎక్కడుందో చూద్దాము, అసలు మన ట్రైన్ పొజిషన్ ఏంటో చూద్దాము. మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ 2 అవర్స్ 3 అవర్స్లో వెళ్తే మన ట్రైన్ మాత్రం 4 అవర్స్లో వెళ్తుంది. మన ట్రైన్ స్పెషాలిటీ. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ చూద్దాం. మన ట్రైన్కి ఇక్కడ టైం ఉంది కదా, డీజిల్లోకో. ఇక్కడికి వచ్చిన ట్రైన్స్ ఏంటంటే ఈ ఫ్రంట్కి వెళ్ళాయి కాబట్టి ఈ లోకని ఇక్కడతో తీసేస్తారు. తీసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఒక లోకం పుల్ చేస్తుంది. సో ట్రైన్ బ్యాక్ వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఈ లోకని వేరే దాన్ని తగ్గిస్తారు. ఇది ఏ ట్రైన్ అంటారు? హెరోడ్ ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై అంట. ఇది ఈరోజు మనం తిరుపతి తీసుకెళ్ళే ట్రైన్ అయితే RAP4 లోకతో ఉంది. మైసూర్ జంక్షన్ నుంచి చామరాజనగర్, చామరాజనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెన్నై. చాలా రిక్షాలు అయితే ఉన్నాయి. మనం ఈరోజు ట్రావెల్ చేసింది అయితే తిరుపతి నుంచి చెన్నై. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళినప్పుడు అయితే 16204 అయితే, చెన్నై నుంచి తిరుపతి వెళ్ళినప్పుడు అయితే 16203. జనం పర్లేదు, బాగానే వచ్చారు. నేను ఎవరు అనుకున్నాను 4 అవర్స్ అవల్ జర్నీ చేస్తాను అనుకున్నాను. సో మన బోగికి వెళ్ళి చూద్దాం. మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ చెన్నైలో 4:35కి అయితే స్టార్ట్ అవుతుంది. తిరుపతి వెళ్ళబోతుకి 8:25 అయితే అవుతుంది. 4 అవర్స్ 10 మినిట్స్ అయితే జర్నీ మాట మొత్తం ఈ ట్రైన్లో మనకి. ఈరోజు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ట్రైన్ జర్నీ. ఈ బాక్సులు ఏముంటాయో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చాలా బాక్సులు ఉన్నాయి చూడండి నుంచి చూడదాకా. మనం అక్కడ చూసుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ అయితే ఉంది. మొత్తం చూడండి ఎంత అందంగా ఉంది ట్రైన్ అయితే. చాలా బాగుంది. మన ట్రైన్ అయితే మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంది. స్నానం చేయించట్లేదన్నట్టుంది ఈ ట్రైన్కి అయితే. మొత్తం మాసిపోయింది. మన ట్రైన్కి ఏసీ బోగీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, B2 C/1. సగమేమో థర్డ్ ఏసీ స్లీపింగ్ ఉంటుంది, సగమేమో కూర్చోవడం సిట్టింగ్ ఉంటుంది. ఒక ట్రైన్కి థర్డ్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, అన్ని ఏసీలు ఉంటాయి. దీనికి రేక్ షేర్ ఉండడం వల్ల కొంచెం లాంగ్ వెళ్తుంది. దానికైతే థర్డ్ ఏసీలు ఇవన్నీ ఉంచాడు. మనకి ఇక్కడికి కాబట్టి అన్నీ ఇంకా అలా కవర్ అయిపోతున్నాయి అన్నమాట. ఈరోజు మనం తిరుపతి తీసుకెళ్ళే లోపు అయితే ఇదే RAP4 విజయవాడ. ఎదురుగుండా ఒక ట్రైన్ ఇప్పుడే వస్తుంది. ప్లాట్ఫామ్ ఎందుకు అయితే అటు సైడ్ వస్తుంది. మళ్ళీ ఈరోజు తీసుకెళ్ళే లోపు అయితే ఇదే. ఈవినింగ్ తిరుపతి నుంచి చెన్నై వెళ్ళడానికి అయితే ట్రైన్స్ అయితే లేవు. మెయిన్ ఈ ట్రైనే. అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ బెస్ట్ ట్రైన్ అన్నమాట. ఎందుకంటే కరెక్ట్గా ఈ ట్రైన్ 4:35కి ఉంటుంది. చెన్నైలో 4:35 అంటే కాలేజీలో అయింది కదా, ఆ టైంకి బయలుదేరి చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడానికి అయితే బెస్ట్ ట్రైన్ అయితే ఇది నేను అనుకుంటున్నా. అందుకే ఇంత క్రౌడ్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే చెన్నై నుంచి తిరుపతి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ట్రైన్. 4:35కి స్టార్ట్ అవ్వాల్సింది 4:39కి అయితే స్టార్ట్ అయ్యింది. మన నెక్స్ట్ స్టేషన్ అయితే పెరంబదూర్. బాయ్ ఎంజీఆర్ చెన్నై రైల్వే స్టేషన్. బాయ్. ఈ స్టేషన్ కూడా వచ్చి MAS. బాయ్. పక్కనే ఇప్పుడు లోకల్ ట్రైన్ కూడా ఒకటి వెళ్తుంది. ఇప్పుడు మెయిన్ స్టేషన్లోకి అయితే ఇవి వెళ్ళవు. ఈ లోకల్ ట్రైన్స్ దీనికి సపరేట్గా స్టేషన్ వేరేగా ఉంటుంది.
మన ట్రైన్ పెరంబూర్ స్టేషన్కి అయితే వచ్చింది. పెరంబూర్ కోడ్ వచ్చి PER. బాయ్ బాయ్ పెరంబూర్. మన ట్రైన్ స్పీడ్ అయితే గట్టిగానే కొడుతున్నాడు. 84, 83. మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ అయితే 110 km/h. 86, 100 రీచ్ అవుతుంది చోట. 87, 88, 89 అవుతుందా 100. పక్కనే లోకల్ ట్రైన్ కూడా పోతుంది. 87. మాటల్లోనే ఇంకా లోకల్ ట్రైన్ వచ్చింది. లోకల్ ట్రైన్స్కి అయితే కరువే లేదు ఇక్కడ. ప్రతి 5 నిమిషాలకి నడుస్తూనే ఉంది. ట్రైన్ అయితే మామూలుగా కొట్టేస్తారు. చివరికి కొడుతున్నాడు స్టార్టింగ్లోనే. మినిమం 100 అంటే 100 మెయింటైన్ చేస్తున్నాడు. మనకి పక్కన ట్రాక్లు ఉన్నాయి కదా, ఒక ట్రాక్ వచ్చి మనకి మెమో ట్రైన్స్కి, లోకల్ ట్రైన్స్కి, ఇంకొక ట్రాక్ అయితే గూడ్స్ ట్రైన్స్కి. ఆ ట్రాక్ అయితే అలాంటి సూపర్. ఇటు సైడ్ ఒక లైన్ ఉంది. ఆ నాటల్లోనే తిరువల్లూరు స్టేషన్ కూడా వచ్చేసింది. ఇప్పటికి మనం 41 కిలోమీటర్స్ అయితే వచ్చాం చెన్నై నుంచి తిరువల్లూరు. ఈ స్టేషన్ కోడ్ వచ్చి TRL. ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్ 2 minutes ఆగుతుంది. పక్కనే లోకల్ ట్రైన్ వెళ్తుంది. లోకల్ ట్రైన్స్ అయితే కరువే లేదు ఇక్కడ. ప్రతి 5 నిమిషాలకి పోతూనే ఉన్నాయి. మొత్తం ఖాళీగా ఉంది. పడుకొని వెళ్ళచ్చు లోకల్ ట్రైన్ అయితే. పక్కనే ట్యాంకర్లు అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ ఒక్కొక్క ట్యాంకర్లో 54,000 లీటర్లు అయితే పడుతుంది కదా. మామూలుగా కొట్టట్లేదు. 110 అయితే టచ్ చేసాడు. చూడండి, ట్రైన్ అయినా లేట్లో ఉంది. ఒక 9 minutes లేట్లో అవుతుంది. అరకోణం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి AJJ. ఇది చెన్నై సైడ్ మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ బెంగళూరు వెళ్ళడానికి, అటు సైడ్ తిరుపతి వెళ్ళడానికి, ఇటు సైడ్ చెన్నై అండ్ హైదరాబాద్ వెళ్ళడానికి మెయిన్ జంక్షన్ మాట ఇదే. మొత్తం దిగిపోతున్నారు జనం అయితే. ఎవరు లేరు లోపల. మన పక్కన ఆరెంజ్ కలర్ ఉంటే బర్త్ కూడా వెళ్తుంది చూడండి. జూన్ గేజ్లో మా దగ్గర ట్రైన్ అయితే. అరకోణ స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి తిరుత్తని. తిరుత్తని రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. తిరుత్తని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి TRT. తిరుత్తనిలో ఫేమస్ గుడి ఉంటుంది. ఆ గుడి ఏంటో కింద కామెంట్ చేయండి. మనం ఇప్పటికే 83 కిలోమీటర్లు అయితే వచ్చాము. మన ట్రైన్ అయితే 14 నిమిషాలు లేట్లో అయితే ఉంది. ట్రైన్ మొత్తం గాలి అయిపోయింది. పుత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఈ పుత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి PUT. జనం అయితే పెద్ద ఏం లేరు, ఖాళీగా ఉంది స్టేషన్ అయితే.
పుత్తూరు రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. జనం అయితే చాలా మంది దిగారు ఇక్కడైతే. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి రేణిగుంట. బాయ్ బాయ్ పుత్తూరు. మనం రేణిగుంట స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం. రేణిగుంట స్టేషన్ కోడ్ వచ్చి RU. ఇప్పుడు చూపెడతారు మనకు అసలు చుక్కలు అయితే వీడు. ఇక్కడికి మన టైం చూసుకుంటే 7:37 అయింది. తిరుపతి రీచ్ అయ్యే టైం అయితే 8:50 వరకు మనకైతే ఒక రౌండ్ వేసుకుంటాడు. పక్కన ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ ఇది? ధర్మవరం ఎక్స్ప్రెస్, నర్సాపురం ధర్మవరం. జనం అయితే ఫుల్గా ఉన్నారు ఆ ట్రైన్లో. వెనకాల ఉన్న ధర్మవరం ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా నాటికి ఇంకొక అరగంట కూర్చుంటే అయిపోతుంది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఇది ట్రైన్ అయితే మన ఈ ట్రైన్ కూడా తొందరలో ఎక్కేద్దాం. ఇది మన ట్రైన్. మనం వచ్చి తీసుకుంటే వందే భారత్ వచ్చింది. తిరుపతి చెన్నై సెంట్రల్ వందే భారత్. వైట్ కలర్ వందే భారత్. ఇలా వచ్చి ఇలా పక్కకి వెళ్ళిపోయాం. పక్క నుంచి వచ్చాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళిపోతున్నాం. ఇలా వచ్చాం ఇలా మళ్ళీ వెళ్ళిపోతున్నాం కటింగ్ తిరిగి. ఇది మనమైతే తిరుచానూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఈ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ ఆలయం అయితే చూసి వెళ్ళండి. ఏంటి ఈ స్టేషన్లో ఒక లైట్ కూడా వెలగట్లేదు. లైట్ కూడా అయినది. తిరుపతి మదీనా కూడా దీని డ్యూటీ అయిపోయినట్టుంది. పక్కనైతే పడేశారు. మనకి ఫైనల్గా తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి కోడ్ వచ్చి TPYT. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చాము. ఇది ఫ్రెండ్స్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.